ఒక తండ్రి కోసం ఆలోచన చేసి కొడుకు చేసిన ప్రతిజ్ఞ తప్ప, లేక ఒక రాజ్యం కోసం ఆడవిళ్ళ బతుకును చీకటి చేసుడు తప్ప, ఈ రెండిటితోటి అంత సర్వనాశనమైందా? ఇదంతా భీష్ముడు చేసిన తప్ప. హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి గాంధారికి లగ్గమైంది కదా. ఇక కాంగనే భీష్ముడు గంగాదేవి దగ్గరకు పోతాడు. వాళ్ళమ్మ కదా గంగమ్మ. ఇక మళ్ళా గాంధారికి ధృతరాష్ట్రునికి లగ్గం ఎట్లయింది, మరి శకుని ఎట్లా ఒప్పుకున్నాడు, ఆళ్ళు రాజ్యంలోకి వెళ్ళి ఎత్తిచ్చిరా, మరి ఈళ్ళే తెచ్చుకుర్రా, లొల్లులైనాయా, ఇంకా తానే తెలుసుకోవాలనుకుంటారు అనుకో కొత్తగా చూసేటోళ్ళు. పాత ఎపిసోడ్ల ముంగటి ఎపిసోడ్లో చెప్పిన నేను మొత్తం చెప్పిన అంత కవర్ అయింది పాయింట్ టు పాయింట్. అది చూసినాక ఇది చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. సరే నువ్వు ఇక కథలకు పోదాం. ఇక మన భీష్ముడు గంగమ్మ దగ్గర పోతాడు కదా. పోయి అలా అమ్మని పిలుస్తాడు. గంగమ్మ వస్తది. రాగానే భీష్ముడు నమస్కారం అమ్మ అంటాడు. ఇయ్యాల మీ అమ్మ గుర్తొచ్చిందా బిడ్డ అని గంగమ్మ అంటది. లేదమ్మా, ఇయ్యాల నేను పవిత్రమైన గంగాతానం తోటి నా పాపాన్ని తుడుచుకోవాలని వచ్చిన అని అంటాడు. అప్పుడు గంగమ్మ అంటది, నువ్వు నా కొడుకు బిడ్డ, నువ్వు ఏ పాపం చెయ్యవు అని గంగమ్మ అంటది. ఇక భీష్ముడు అంటాడు, పాపం చేసినమ్మా నేను. హస్తినాపురం భవిష్యత్తు కోసం ఒక ఆడవిళ్ళ జీవితాన్ని బలి చేసిన. ఆమె ఇష్టాన్ని కూడా తెలుసుకోలే. గుడ్డాయనతోటి ఇచ్చి లగ్గం చేసుడు నీకు ఇష్టమేనా అని అడగలే నేను. ఆమెకు ఇష్టం లేదని నీతో చెప్పిందా మరి అని గంగమ్మ అంటది. కండ్లకు బట్ట కట్టుకొని జీవితాంతం గుడ్డామి లెక్కనే ఉంటా అని చెప్పుడు ఇష్టం లేనట్టే కదమ్మా అని భీష్ముడు అంటాడు. ఇక గంగమ్మ గిట్లా అంటది, అప్పట్లా నువ్వు గుడక ఒక ప్రతిజ్ఞ చేసినావు, యాదుకుందా బిడ్డ, లగ్గం చేసుకోను రాజును గాను అని అన్నావు. అంటే నీ గుడికి ఇష్టం లేదా మరి అప్పుడు అని గంగమ్మ అంటది. గిన్నేళ్ళు అయిపోయింది, ఇప్పుడు గాముచ్చట ఎందుకు తీస్తున్నావు అమ్మా అని భీష్ముడు అంటాడు. నీ మనసును ఒక్కసారి కొట్టి అడుగు బిడ్డ, జీవితంలో గడికి ఇటువంటి పరిస్థితులు ఎదురైతాయి. మనం మన వెనకటి కార్యాల గురించి మళ్ళా ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది. ఇందుకే గంగా స్నానం చేస్తారు అందరూ అని గంగమ్మ అంటది. లేదు మాత, నా మనస్సాక్షిగా మళ్ళా చెప్తున్నా, ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు నా మనసులో కేవలం మా నాయన సుఖము ఇంకా హస్తినాపురం కాపాడాలి అనేటివి ఉన్నాయి. ఈ ఆల్టికి కూడా నా కోరిక కదే అమ్మా అని భీష్ముడు అంటాడు. ఇక గంగమ్మ అంటది, ఒకవేళ గాంధారి లగ్గం చేసుకోనంటే నువ్వు కొట్లాట చేయకపోతావు గాంధారం మీద అని అంటది. లేదమ్మా, ఒక ఆడామె కోరికలను అవమానించుడు నీ కొడుకు ఎన్నటికీ చెయ్యడు అని భీష్ముడు అంటాడు. అయితే నీ తప్పేం లేదు కొడుక. నువ్వు కేవలం నీకు చెప్పిన పని నువ్వు చేసినావు గంతే. అప్పుడప్పుడు కట్టలు తెంచుకొని పారుడు నా పని అవుతుంది. దాంతో పాత అన్ని కొట్టకపోతే నీళ్ళల్లా కొత్తదనం పుడుతుంది. నా పారుడు తగ్గినప్పుడు భూమి సారవంతం అవుతుంది, మళ్ళా మంచిగా అవుతుంది. అట్లే మనుషుల జీవితాలలో కూడా అప్పుడప్పుడు బాధ్యతలు తీసుకున్నాడు మస్తు బాధ అవుతుంది. కానీ ఆ బాధ నుంచి కూడా సుఖమేస్తది తర్వాతలా అని గంగమ్మ అంటది. నేను కూడా దేవుణ్ణి గదే కోరుతున్నమ్మా అని భీష్ముడు అంటాడు. ధృతరాష్ట్రుడు గాంధారి సుఖ సంతోషాలతో ఉండాలని భీష్ముడు అంటాడు. గదే నా కోరికమ్మా అని గంగమ్మతో అంటాడు. ఇక గాంధారి అంతలు అంబిక అంబలిక ఇద్దరు కదా గిట్లా మాట్లాడుకుంటారు. గీత పెద్ద త్యాగం చేసి నిజంగా గాంధారి పెళ్ళామనే మాటకు కొత్త అర్థాన్ని తెచ్చిందక్క. మంత్రి కూడా మంచి మాటనే చెప్పిండు ఆ అని అంబాలిక అంటది. ఈ రాజభవనంలో పిల్లలు బలిదానాలు ఇచ్చిన ముచ్చట్లు మస్తుగున్నాయి. నీ త్యాగం అన్నా నా త్యాగం అన్నా ఏమన్నా మామూలుదా? ఇలా ప్రశ్న ఏందంటే గాంధారి చేసింది త్యాగమా లేకపోతే మోసమా అని అంబిక అంటది. కాదు అని అంబాలిక అంటది. ఇప్పుడు నువ్వు నేను ఏమనుకున్నా లాభం లేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఆమె గురించి ఎట్లా ఆలోచన చేస్తాడు అన్నది ముఖ్యం అని అంబిక అంటది. ధృతరాష్ట్రుడు అంబిక కొడుకు కదా, అందుకే గట్లా మాట్లాడింది అన్నట్టు. ఇక ధృతరాష్ట్రుడు కోపంతో పోతాడు గాంధారి దగ్గరికి. పోంగని ఇట్లా అంటాడు, గాంధారి నా దగ్గర రా అని అంటాడు. ఇక గాంధారి భయపడుకుంటా గట్లనే అయ్యా అని అంటది. పాపం గాంధారి కళ్ళకి బట్ట కట్టుకుందా, చూడరాదు కదా. మంచం దిగి నడుస్తుంటే అన్ని దెబ్బలు తగులుతాయి. ఇక ధృతరాష్ట్రుడు అంటాడు, అడిదికి పోయినావు అనుకో నువ్వు ఎప్పటికీ నా దగ్గర రావు, పోయి ఆ మొగరాన్ని కొట్టుకుంటావు, నెత్తికి దెబ్బ తగులుతుంది, ఇడిదికిరా అని అంటాడు. ఇక గాంధారి పాపం బాధతో అంటది, నువ్వు ఏడున్నావో నన్ను గుర్తుపడతలేనయ్యా, నాకు తెలుస్తలేదు అని అంటది. నేను ఏడున్నానో గుడక నువ్వు గుర్తుపడతలేవు, జీవితాంతం గుడ్డామె లెక్క ఉంటానుడు మరి ఎంతవరకు కరెక్టు? నన్ను అవమానించేందుకే కదా నువ్వు చేసింది ఇదంతా అని ధృతరాష్ట్రుడు అంటాడు. లేకపోతే నువ్వే నవల పాలయ్యేదాక చెప్పు అని అంటాడు ధృతరాష్ట్రుడు. కాదయ్యా, నేను నీ దారిని నడుద్దాం అనుకున్నా గంతే అని గాంధారి అంటారు. దీన్నే మొండితనం అంటారు. గుట్టిగా కళ్ళకు బట్ట కట్టుకోగానే గుడ్డెలు లెక్క అన్ని ఎరకైతాయా, మాకు పెయ్యి నిండా కళ్ళు ఉంటాయి అని ధృతరాష్ట్రుడు అంటాడు. గాంధారి, నీకు కళ్ళు కనబడతాయని అహంకారమా లేకపోతే గుడ్డోళ్ళంటే ఏం తెలియదు అని అనుకుంటావా అని అడుగుతాడు. అయ్యో కాదయ్యా, అందరు లెక్క ఉండరు అనుకుంటా, నేను కూడా గట్లే ఉందామని అనుకుంటా అని గాంధారి ఏడ్చుకుంటా చెప్తది.
మూర్ఖురాలా ఏమనుకుంటున్నావు? నేను రాజైనంక అందరూ నా లెక్కనే ఉండాలని ఆదేశిస్తా అనుకున్నావా? ఈ నాటకం బంద్ చేయి. కండ్లకు కట్టుకున్న బట్ట తీసేయి అని అంటాడు. అట్లా అనకయ్యా నేను ఒట్టు పెట్టుకున్నా అని కాంతార అంటది. అయితే మరి నేను నిన్ను అద్దంటే ఏం చేస్తావు అప్పుడు? నీ బతుకు నరకం కాదా? మరి నేను రాజైనంక నిన్ను ఆదేశిస్తే ఏం చేస్తావు? అప్పుడేం చేస్తావు చెప్పు అని అంటాడు ధృతరాష్ట్రుడు. ఖచ్చితంగా నా కళ్ళకు కట్టుకున్న బట్ట తీస్తా. కానీ మంటలో దుంకినంక తీస్తా అని అంటది గాంధారి. ఇక ధృతరాష్ట్రుడు కోపంతోటి ఇట్లా అంటాడు. అంటే నువ్వు నేను చెప్పిన మాట ఇనవా అని దగ్గరకు వస్తాడు. మళ్ళీ అడుగుతాడు. నువ్వు ఈ పువ్వుల మాలలు కట్టుకున్నవేందన్నీ నీ గాజులేవి, కమ్మలేవి, నగలు అవన్నీ ఏమైనాయి అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. కాదయ్యా వీటి వాసన నీకు తెలుస్తుందని అని అంటది గాంధారి. ఇక అనంగానే గట్టి కొడుతాడు ధృతరాష్ట్రుడు. ఆపు గాంధారి, నన్ను అవమానించుడు. నువ్వేమనుకుంటున్నావు? కురువంశానికి పెద్ద కోడలు నువ్వు, మా రాజ్యానికి రానివి. సభల నా పక్కకు ఇదే యోగినేశంలో కూర్చుంటావా ఏంది? ఓలు నిన్ను చూడరనుకుంటున్నావా? లేకపోతే మా రాజ్యంలో ప్రజలందరికీ నీకు అన్యాయం జరిగిందని, నీ బతుకు గిట్లయిందని చెప్దామనుకుంటున్నావా అని ధృతరాష్ట్రుడు అంటాడు. మా ఆచారం ప్రకారము నీకు చూడమని తెచ్చిన నీ జడల పెడదామని, కానీ నీకు అర్హతనే లేదు. విను నేను చెప్పేది. విచిత్ర వీర్యుని కొడుకు నేను, సామ్రాట్ ధృతరాష్ట్రుని. ఇప్పుడే నేను నిలిసబెడుతున్నా ఆ అని అంటాడు. హస్తినాపురంలా అందరూ నిన్ను రాణి అన్నా గాని నేను మాత్రం నా పెళ్ళామని నిన్నెన్నడు అనుకోను. ఇది నా దురదృష్టం అని ఆడికి పోతాడు. ఇక సత్యవతికి ఇట్లా అంటది. ధృతరాష్ట్రుడు భయపడుతుండు నేను రాజైతనో లేదో అని అంటది. అది అధికారం సాధించాలి అని అనుకుంటుండు మన ధృతరాష్ట్రుడు. కానీ కళ్ళు లేని తలాన్ని రాజైతే ఓళ్ళు అడగరనుకుంటుండు. కానీ రాజే కదా ప్రజల బాధలు తీర్చేది. మరి ధృతరాష్ట్రునికి ఎట్లా అర్థమైతుంది చెప్పు అని భీష్ముడు అంటాడు. ఇక రాజమాత గిట్లా అంటది. గట్లా అంటావు భీష్మ, ధృతరాష్ట్రుడు ఇంటికి పెద్దోడు కాదా అని అంటది. రాజు కాకపోతే మరి ఇంకేం చేస్తాడు? ఆయన బతికే ఉట్టిదైపోతది అని అంటది రాజమాత. ఇక పాండు సేనాధిపతి అవుతాడు, విదురుడు మంత్రి అవుతాడు, అన్ని వాళ్ళే చూసుకుంటారు కదా అని రాజమాత అంటది. విదురుణ్ణి మంత్రిగా చేస్తాడు ధృతరాష్ట్రుడు. ఆయన రాజ్యాభిషేకం అయినాక విదురుణ్ణి మంత్రి ఉంచకపోతే అడిగే హక్కు నీకుండది, నాకుండది. అప్పుడు రాజు చెప్పిన మాట దేవుడు చెప్పినట్టు అని భీష్ముడు అంటాడు. ఇక రాజమాత అనికొస్తది. అయితే ముందుగల విదురుణ్ణి మంత్రిగా, పాండును సేనాధిపతిని చేద్దాం, వెంకటుడి ధృతరాష్ట్రుని రాజుని చేద్దాం. భీష్మ ఇదే ఖచ్చితంగా జరగాలి. నేను అన్నది నువ్వు ఒప్పుకొని తీరాలి. ఇదే ఇంకో ఆలోచన పెట్టుకోకు, ఇదే అయితది అని చెప్పాడికి పోతది. ఇక పొద్దుగల భీష్ముడి దగ్గరికి విదురుడు వస్తాడు. రాగానే నమస్కారం పెదబాబు అని అంటాడు. ఇక భీష్ముడు అంటాడు, రా విదురా, మహామంత్రి పదవి తీసుకునే ముంగట నా దీవెనలు అడుగుదామని వచ్చినావా అని అంటాడు. ఇక అనుమతి కోరి వచ్చిన పెదబాబు అని విదురుడు అంటాడు. అనుమత ఎసొంటి అనుమతి బిడ్డ, గదేంది గట్ల మాట్లాడుతున్నావు అని భీష్ముడు అంటాడు. అవు పెదబాపు, ఇగో నేను ఒక దాసి కొడుకు, నన్ను తెలిసి కొడుక నన్ను అందరూ మంచిగా చూసిరు, ఇద్దరు అన్నలతోటి సమానంగా పెంచిరు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు బిడ్డ, నువ్వు రాజు విచిత్ర వీర్యుని కొడుకు అని భీష్ముడు అంటాడు. అయినా గాని అన్నలిద్దరు రాన్ల కొడుకులు, నేను ఒక దాసి కొడుకుని పెదబాపు అని విదురుడు అంటాడు. రేపు మంత్రి అయినాక ఏదైనా తప్పు చేస్తే ఆ నింద నా మీదనే పడుతుంది, వాళ్ళ మీద కాదు అని విదురుడు అంటాడు. ఇక భీష్ముడు గిట్లా అంటాడు, నువ్వు నా శిష్యుని డ్యాస్ ఉంటే తప్పు ఎన్నడూ చెయ్యవు నువ్వు అని భీష్ముడు అంటాడు. మంత్రి అయినాక ధర్మాన్నో లేకపోతే ప్రేమను ఏదన్నా ఒకటే ఎంచుకోవాలంటే నేను దేన్ని తీసుకోవాలి పెదబాబు అని విదురుడు అంటాడు. ఇక భీష్ముడికి ఇట్లా చెప్పుకొస్తాడు. ధర్మం సూర్యుడైతే ప్రేమ చంద్రుడైతాడు. నువ్వు చంద్రుడు నేర్చుకున్నావు అనుకో చల్లదనం దొరుకుతుంది, కానీ దాంతోటి రాత్రిలున్న చీకటి అంధకారం గుడక దొరుకుతుంది. నువ్వు ధర్మాన్ని ఎంచుకున్నావు అనుకో మొత్తం లోకం వెలుగైతుంది, నీతో పాటు నీ కుటుంబానికి గుడక, అట్లే రాజ్యంలో ఉన్న ప్రజలందరికి గుడక అని చెప్తాడు భీష్ముడు. పోవిదురా, పోయి మంత్రి పదవిని తీసుకో, ధర్మాన నీ పని చెయ్యి అని భీష్ముడు దీవెనలు ఇస్తాడు. సరే పెద్దబాబు అని ఆడికి వెళ్ళిపోతాడు విదురుడు. ఇక అంబాలిక దగ్గరికి ఆశీర్వాదం తీసుకునేందుకు మన పాండురాజు పోతాడు, సేనాధిపతి అవుతాడు కదా. ఇక పోంగానే ఇట్లాంటది, రా బిడ్డ నీ గురించే చూస్తున్నా, బిడ్డ నీ గుండె ధైర్యం తెలివితోటి మన రాజ్యం ఎప్పుడు గెలుస్తది. నీ పేరు వినంగానే మన దుష్మన్లు గజ్జన అంటారు, చరిత్రలా ఎప్పటికీ నీ పేరు గుర్తుంటది బిడ్డ అని అంబాలిక అంటది. ఇక ధృతరాష్ట్రుడు రాజ్యాభిషేకం అయినాక రాజు పదవి తీసుకుంటాడు కదా, అప్పుడు ఎట్లా మాట్లాడాలి ఏం కథ అని ముందుగానే ప్రయత్నం చేస్తా ఉంటాడు, ఇట్లా అనాలి అట్లా అనాలి. ఇక అట్లా మాట్లాడుతుంటుండగా శకుని గాంధారిని తీసుకొని వస్తాడు. ఇక ధృతరాష్ట్రుడు కోపంతో ఇట్లా అంటాడు, నన్ను అడగకుండా లోపలికి ఎట్లా వస్తారు మీరు?
ఎంత దమ్ము మీకు అని అంటాడు. ఇక అంతట్లకి వాళ్ళ అమ్మ కూడా వస్తది ఇక ఆడికి. రాంగనే ఇట్లా అడుగుతది, బిడ్డ నువ్వు తయారేనా అని. ఇక ధృతరాష్ట్రుడు అంటాడు, కొన్ని ఏండ్ల నుంచి తయారే ఉన్నమ్మా అని అంటాడు. ఇయ్యాల నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అయితది బిడ్డ, నువ్వు రాజు అయితావు. నేను నా జీవితంలో ఫస్ట్ సంతోషపడేది ఇప్పుడే. రా బిడ్డ పోదాము, విదురుడు పాండ్రుడు పదవులు తీసుకునే వరకు మనం సభలు ఉండాలి అని అంబిక అంటది. నడువు గాంధారి నువ్వు కూడక అని చెప్పడానికి వెళ్ళి నడుస్తా ఉంటది. నాతోటి కలిసి నడవద్దు, ఆమెకు చెప్పమ్మా, సింహాసనం ఎక్కేటప్పుడు వాళ్ళని అడ్డం వస్తే నేను దాన్ని తట్టుకోలేనమ్మా అని ధృతరాష్ట్రుడు అంటాడు. నడువు చెల్లే పోదాం, పక్కకు నడిచినా నడవకున్నా నువ్వు పక్కకు లేకపోతే సింహాసనం మీద ఆయన కూర్చొనియ్యరు అని శీకుని చెప్తాడు. ఇక మొదలు విదురుడు మంత్రి అవుతాడు, వెనక సిరి పాండు సేనాధిపతి అవుతాడు. ఇక ఇద్దరికి ఇట్లా అంటారు, మేము ఎప్పటికీ సత్యము ధర్మమే పాటిస్తాం, రాజ్యాన్ని ఎప్పటికీ కాపాడుతాం, మంచిగా చూస్తామని చెప్తారు ఇద్దరు. ఇక అందరు అంటారు ఆడు ఉన్నోళ్ళు, మహామంత్రి విదురుడికి జయ హో, సేనాధిపతి పాండ్రాస్కి జయ హో అని అంటారు. ఇక అంతట్లకే ధృతరాష్ట్రుడు వస్తాడు సభకి. ఇక రాజమాత అంటది, 25 ఏళ్ల నుంచి సింహాసనం రాజు కోసం ఎదురు చూస్తుంది, ఇవాళ ఇది నెరవేరుతుంది. ఇక ఇన్ని రోజులు నేను భీష్ముడు దీన్ని కాపాడుకుంటూ వచ్చినాం, ఇప్పుడు ఇక ఇది నీ వంతు ధృతరాష్ట్ర అని రాజమాత అంటది. భీష్ముడు ధృతరాష్ట్రునికి పెద్ద కత్తి ఇవ్వబోతాడు. ఇక అప్పుడే విదురుడు ఇట్లా అంటాడు, పెద్దన్న ఆగే అని అంటాడు. రాజమాత అంటది, మహామంత్రి విదురా, ఇట్లా అపశకునం ఎందుకు పలకబడుతుంది, ఏం కారణంతో ఆపినవు చెప్పు అని రాజమాత అంటది. కారణము ఒక్కటే రాజమాత, నేను జర్ర సేపటి కిందనే ఒట్టు పెట్టుకున్నా కదా హస్తినాపురానికి మంత్రిని కాబట్టి, ఈ విదురుడు నిజము ధర్మము హస్తినాపురం రాజ్యం మంచి ఇంకా ప్రజల సుఖాలు ఈ 4 ముచ్చట్లను ఎప్పుడు విడిసపెట్టాలని ఇందాకనే నేను ఒట్టు పెట్టుకున్నా అని అంటాడు. నా దోస్తాన్లు బంధాలు చుట్టాలు మంత్రి కంటే ముఖ్యమైనవి అస్సలు కావు. అందుకే రాజమాత ఈ అధర్మాన్ని ఆపిన నేను, ఇది తప్పక చేయవలసి వచ్చింది నాకు అని అంటాడు. ఏంది అధర్మం మహామంత్రి అని సత్యవతి అంటది. ఇక విదురుడు అంటాడు, ఈ రాజ్యాభిషేకం అని అంటాడు, ఇది ధర్మం కాదు, పుట్టుకతోటి గుడ్డైన మనిషి రాజయ్యేటందుకు అస్సలు సరిపోడు అని అంటది. ఇక రాజమాత కోపంతో, ఏం శాస్త్రాలు ఇవి విదురా, ఏం పిచ్చి కథలు ఇవి అని అంటది. ఇక విదురుడు అంటాడు, ఇది శాస్త్రాలు కాదు పిచ్చి అంతకన్నా కాదు రాజమాత, ఇది శాస్త్రాలలో రాసిందే, పుట్టుకతోటి ఈ గుడ్డైన మనిషి రాజుగానికి అర్హుడు కాదు, ధర్మము కష్టంగానే ఉంటది రాజమాత, అందరి మంచి కోసం మనం బాధపడక తప్పది అని అంటాడు. ఇక రాజమాత అంటారు, ఇవన్నీ మాటలు నువ్వు ఇప్పుడు చెప్తున్నావా, నీకు తెలియదా ముంగటి నుంచి మన ధృతరాష్ట్రుడు రాజు అవుతాడని అని రాజమాత కోపంగా అంటది. ఇక విదురుడు అంటాడు, ధర్మం మన మనుషుల స్థాయిని బట్టి మారుతుంది రాజమాత అని అంటది. ఇక అంతట్లకే శకుని అందుకుంటాడు, ధర్మం మారుతుందా, ఈ ముచ్చట ఇనుడు ఇదే తొలత నాకు. స్వార్థం మారుతుందని ఇన్న నేను గాని ధర్మం మారుతుందని ఎన్నడిన్లే. అవు మర్చిపోయినా, ఇది అన్నిటికంటే పెద్ద రాజ్యం కదా, ఈడ పద్ధతులన్నీ తేడాగుంటాయి కావచ్చు, మర్చిపోయినా అని అంటాడు. ఇక భీష్ముడు కోపంతో అంటాడు, మా కుటుంబం ముచ్చట్లల్లా మాట్లాడే హక్కు నీ కోలిచ్చారు శకుని అని అంటాడు. క్షమించు భీష్మ, తప్పైంది, కానీ చెల్లెకు అన్యాయం అయితే అన్న ఖచ్చితంగా మాట్లాడతాడు, ఇది ధర్మం మొత్తం లోకంలా. మరి మీ రాజ్యంలో ఉన్నదో మారిపోయిందో పెద్ద తెలివంతుడు మస్తు జ్ఞానం ఉన్నోడు విదురుడు మహామంత్రి చెప్పాలి అని శకుని అంటాడు. నీకు జవాబిస్తా నీ ప్రశ్నకు అని విదురుడు అంటాడు. మా పెద్దన్నలా ఎసొంటి దోషాన్ని చూడకపోవుడు తమ్ముని లెక్కన ధర్మం, కానీ రాజగుణంలో ఉన్న తప్పులని చెప్పుడు మంత్రి ఖచ్చితమైన ధర్మం అని విదురుడు అంటాడు. కానీ కుటుంబంలో ఎప్పుడైనా పెద్ద కొడుకే రాజ్యం మీద హక్కు ఉంటది విదురా అని రాజమాత అంటది. కొడుకులందరూ సమానంగా అర్హులైతే అప్పుడు పెద్దోనికి హక్కు ఉంటది రాజమాత అని విదురుడు అంటాడు. ఇక అప్పుడు ఒక ఉదాహరణ చెప్తాడు, ఆషాఢ మాసము శ్రావణ మాసం కంటే ముందే ఉడుతుంది, మరి గొప్పతనం అంతా శ్రావణ మాసానికే దక్కుతుంది, ఎందుకంటే శ్రావణంలో మస్తు వానలు పడతాయి. వయస్సు గుణాలల్లా ఏదన్నా ఒక్కటే ఎంచుకోమంటే గుణాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది రాజమాత, ఇది శాస్త్రాలే చెప్పినాయి కదా. ఏ తీరుగా ఆడపులి పాలు బంగారు గిన్నెల అయితే చక్కగా ఉంటాయో వేరే గిన్నెల ఖరాబ్ అవుతాయో, గట్లనే రాజ్యం నడిపించే అర్హత ఒక సంపూర్ణ మనిషినే ఉంటది, అసంపూర్ణ కాదు అని విదురుడు అంటాడు. ఇక కోపంతో ధృతరాష్ట్రుడు అంటాడు, నేను అసంపూర్ణున్నవా నన్ను అని అంటాడు. నన్ను క్షమించు పెద్దన్న అని విదురుడు అంటాడు. ఆగు, నాకు మస్తు అవమానం జరిగింది విదురా అని ధృతరాష్ట్రుడు అంటాడు. ఎప్పుడైతే విదురుడు మంత్రి పదవిలోకి దిగుతాడో గప్పుడు చెప్పుర్రి నాకు అని పట్టజాలని కోపంతో ఆడికి వెళ్ళిపోతాడు ధృతరాష్ట్రుడు.
నన్ను మా ఆయన దగ్గర తీసుకపోసు కదా అని గాంధార అడుగుతది. ఉట్టి కళ్ళు లేని కారణంతోటి రాజు కాలేడా ధృతరాష్ట్రుడు అని రాజమాత అంటది. దీన్ని నేను అస్సలు ఒప్పుకోను మీదరా అని అంటది. కంటి చూపు అనేది రాజు మొదట ఆయుధం అయితది రాజమాత. ఒక రాజుకు తన ముఖంతోటి సభలో ఉన్నోళ్ళ గుండెలేముందో తెలుసుకునే శక్తి ఉండాలి. ఆయన రాజ్యంలో ఉన్న దుష్మన్లను గుర్తుపట్టాలి అని అంటారు. రాజు వేటకు పోయేటప్పుడు ప్రజల పరిస్థితులను, ఇబ్బందులను కళ్ళతోటే చూస్తాడు. వాళ్ళన్న న్యాయం కోసం ఏడ్చుకుంటా దగ్గరకొస్తే ఆ మనిషి ఏడుపు ఇనుడే కాకుండా బాధను కూడా అర్థం చేసుకోవాలి రాజమాత అని విదురుడు అంటాడు. ఒక గుడ్డాయన ఇవన్నీ ఎట్లా చేస్తాడు అని అడుగుతాడు. ఇక రాజమాత అంటది ఆ పనులన్నీ చేసేటందుకు మంత్రి, సేనాధిపతి ఉంటారు కదా అని అడుగుతారు. క్షమించు రాజమాత, మహామంత్రి, మంత్రి మండలి, సేనాపతి ఇంకా వేరేటోళ్ళంతా రాజు చెయ్యి కింద ఉండేటోళ్ళు. ఏ దేశం రాజు శక్తి లేనోడైతాడు ఆ దేశంలో మంత్రి ఇంకా మంత్రి మండలి ఆ దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళంతా మస్తు తెలివిపరులు అవుతారు అని విదురుడు చెప్తాడు. ఇక ధృతరాష్ట్రుడు అన్ని పడేసుకుంటా పోతాడు లోపలికి. ఇక వెనకనేమో పాండురాజు అన్న అన్న ఆగే నేను చెప్పేది నే ఒక్కసారి అని అనుకుంటా ధృతరాష్ట్రుడు వెనక పోతాడు. ఇంకా ఇనతెందుకు ఏముంది పాండు, నేను అసంపూర్ణున్నట. నేను జీవితం అంతా ఈ లోకం తెలియద్దని కష్టపడి గీందాకా వచ్చిన, కానీ అంతుట్టిదైపోయా. నేను రాజును కాదా, నన్ను ఎడ్డిస్తాడా అని అంటాడు కోపంతో ధృతరాష్ట్రుడు. నువ్వు ఒకసారి అడగాలే కదన్నా విదురుణ్ణి అని పాండురాజు అంటాడు. అనంగానే మళ్ళా కోపంతో ధృతరాష్ట్రుడు ఇట్లా అంటాడు, నేను అడుక్కోవన్నా, బిచ్చం అడగన్నా, నాకు అధికారం కావాలి అని అని పాండురాజు మీద కొడతాడు. ఇంట్లో అందరికంటే పెద్దోన్ని నేను. ఆ సభలో ఉన్నోళ్ళంతా నా కింద పని చేసేటోళ్ళు. వాళ్ళ ముంగట నేను నా ఇజ్జత్ తీసుకోవన్నా అని అంటాడు. నువ్వు కోపం తగ్గియే అన్నా అని పాండురాజు అంటాడు. అట్లనే ఉన్న పాండు నేను లేకపోతే ఆ మోసం చేసిన పానాలు తీస్తుంటే ఇయ్యాలా అని అంటాడు. మోసమా, నేనేం చేసిన అన్నా అని పాండురాజు అడుగుతాడు. నువ్వు ఆ దాచి కొడుకు ఇద్దరు కుమ్మక్కై నన్ను మోసం చేసిరు, నువ్వే రాజైదాం అనుకున్నావు కదా పాండు, ఇడికెళ్ళి ఓ, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, నడివిడికేది అని గట్టి కొడతాడు ధృతరాష్ట్రుడు. అసలు ధర్మం అంటే ఏందంటే సంపూర్ణం ఉన్న మనిషి, ఆయన గుణం అనేది రాజు ముఖ్యమైన బాధ్యత అని విదురుడు చెప్పుకుంటా రాజ్యసభలందరికి. ఇక శకుని అంటాడు, అది నువ్వే కదా మహామంత్రి, రాజైతే అందుకు నువ్వే అర్హును అని అనుకుంటున్నావు కదా అని అంటాడు. ఇక భీష్ముడు కోపంతో అంటాడు, గాంధార యువరాజా అని గట్టిగా అంటాడు. అనంగానే రాజమాత అనుకుంటది, జవాబు చెప్పు విదురా మహామంత్రి, శకుని అడిగిన దానికి జవాబు చెప్పు నువ్వు అని అంటదా. పాపం విదురుడు చేతులు జోడించి చెప్తాడు, ముండ్ల పని చెట్టును కాపాడే రాజమాత, పువ్వుల స్థానం తీసుకునే కోరిక అవిటికి ఉండది, అట్లే శక్తి ఉండది. నేను ఉడక రాజ్యం అనే చెట్టుకు అసొంటి ముళ్ళునే. ఎప్పుడు రాజ్యం మంచి కోసం ప్రశ్న వస్తే నేను ఖచ్చితంగా నిలబడతా, నాకు అది తెలుసు. శివునికి పువ్వులే పెడతారు కానీ ముండ్లను ముందే తీసేస్తారు, అయినా నాకేం బాధ లేదు, నా పని నేను ఖచ్చితంగా చేస్తా అని అంటాడు విదురుడు. ఇక భీష్ముడు అంటాడు, విదురుని మీద మొత్తం నమ్మకం ఉంది నాకు రాజమాత, ఎసొంటి ఇబ్బంది రాకుండా చూస్తాడని అంటాడు. నాకు కూడా తెలుసు భీష్మ, కానీ మళ్ళా సింహాసనం అయితే ఉట్టిదాయే అని రాజమాత అంటది. అందుకు నా ఆలోచన ఏంటంటే మా చిన్నన్న పాండుకి రాజ్యాభిషేకం చెయ్యాలి అని అంటాడు విదురుడు. ఇక ఈడికెళ్ళి అన్ని కొట్లాటలే. శకుని మొత్తం ఎక్కిస్తాడు ధృతరాష్ట్రునికి. ఏం కొట్లాటలైనాయి, పాండురాజుకు పట్టాభిషేకం అయిందా లేదా, ఇవన్నీ చూసుకుంటా భీష్ముడు ఏమంటాడు అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఉంటా మరి క్షణార్థం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయర్రి. ఇంకా మహాభారతం మొత్తం మన తెలంగాణ యాసలో చెప్పుడు ఎపిసోడ్ వైజ్ ప్రతి పాయింట్ కవర్ చేసి చెప్తున్నా. అన్ని మొత్తం ముచ్చట్లు ఉన్నాయి ఈడ. మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్. ఖచ్చితంగా పోయి చూడుర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. మీకు నచ్చితే కామెంట్ చేయర్రి, ఎస్ నో ఏదో ఒకటి మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కామెంట్ చెప్పుర్రి. సరే నానులా సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మరవకుర్రి, ఖచ్చితంగా చెప్తా. ఇక షార్ట్ వీడియోలలో అయితే కృష్ణుడు ఏమన్నాడో చెప్తున్నా, మొత్తం చూడుర్రి. ఉంటా మరి క్షణార్థులు అందరికి.